అంటే రాముడికి చక్రవర్తి అవ్వడం కారణంగా ఎప్పుడు చుట్టూ పరివారం ఉంటారో, నా చుట్టూ ఉండాలి, నేను ఒక్కడే ఉండాలి. చక్రవర్తి ఎప్పుడు ఒక్కడిగా ఉండడండి. అందుకే హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అని నమస్కారం చేస్తారు. రామచంద్రమూర్తికి ఏ సంకల్పం చెప్పినా సరే. మరో దేవుడికి లేదా అవకాశం, శివుడు సహా కృష్ణుడు సహా ఎవ్వరికి లేదు. మహా అయితే 1-2 పేర్లు చెబుతారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః అంటారు, అంతవరకే. ఎంత వేణుగోపాల స్వామాలయాల మహా అయితే రుక్మిణీ సత్యభామ సమేత అంటారు. 16,000 పేర్లు చెబితే అయిపోయినట్టే అర్చకుల వారి పని, పంపలు అంటుకుంటాయి. అందుకని శ్రీకృష్ణుడు కూడా ముందుకొచ్చి 16,000 పేర్లు చెప్పాలంటే ఈ గుడి మూసిచ్చి ఇంకా అర్చకుడు అక్కడ మానే శివాలయానికి వెళ్ళిపోతే మంచిది, బోల్లింగమైన ఏం అడగడు అనుకుంటాడు. 16,000 పేర్లు చెప్పాలట, మతి లేకపోతే ఈయన పెళ్లి చేసుకుంటే నేను అందరి పేర్లు చెబుతూ కూర్చుంటారు ఇక్కడ. ఇది మనం అలవాటు చేసుకోవాలని. గుళ్ళో పేరు చెప్పమని అడగడం అంటే అహంకారమే. మనం వచ్చినట్టు దేవుడికి తెలుసు, మనకేం కావాలో కూడా ఆయనకి తెలుసు, మనం పేరు చెప్పక్కర్లేదు. అది మంచి